ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2024 హోండా క్రెటా టెస్ట్ డ్రైవ్ వీడియో తీసుకొచ్చాను, ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. అండ్ అది కూడా ఏంటంటే బిగ్ న్యూస్ ఏంటంటే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఏదైతే మనం వర్ణ, అల్కాజర్ అండ్ సెల్టాస్లో చూసామో రిప్లేసెస్ టు 1.4 లీటర్ ఆఫ్ టర్బో పెట్రోల్. సో 158 bhp పవర్, 253 Nm ఆఫ్ టార్క్, 0 to 100 10 సెకండ్స్లో రీచ్ అవుతుంది 7 స్పీడ్ డీసీటీ తోటి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ ఎక్కడ కూడా లేదు హైదరాబాద్లో, అందుకే నేను ఇన్ని రోజులు డిలే అయింది. సారీ ఫర్ డిలే ఆఫ్ ద వీడియో. సో మీకు టర్బో పెట్రోల్ ఇంజిన్ రివ్యూ కావాలంటే ఒకసారి మీరు కామెంట్ చేయండి, నేను అది కూడా ట్రై చేస్తాను మాక్సిమం. సో ఈ రోజు నేను రెండు కార్ రివ్యూ తీసుకొచ్చాను. ఒకటి 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ అండ్ 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఈ రెండే ఎక్కువగా సేల్స్ అవుతుంటాయి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువగా పర్చేస్ ఈ రెండే, కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒకే వీడియోలో తీసుకొచ్చాను. నా కమింగ్ టు ఫస్ట్ నేను ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేస్తుంది 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. సో మారుతి అండ్ హుండై వాళ్ళ స్టిల్ డీజిల్ ఇంజిన్స్ అనేవి వెరీ పాపులర్ మార్కెట్లో. సో ఎలాగో మారుతి వాళ్ళ డీజిల్ ఇంజిన్స్ డిస్కంటిన్యూ అయిపోయాయి కాబట్టి హుండై వాళ్ళ అట్లీస్ట్ ఇప్పటికీ ఛాన్స్ అనేది ఉంది మనకు పర్చేస్ చేయడానికి. సో క్రీటా యొక్క సేల్స్ అనేవి డీజిల్లో హాఫ్ ఆఫ్ ద సేల్స్ మొత్తం క్రీటావే జరుగుతున్నాయంటే అర్థం చేసుకోండి డీజిల్కి ఉన్న ఫ్యాన్స్ ఎలా ఉన్నారు. సో 1.5 లీటర్ ఇన్లైన్ 4 సిలిండర్స్ ఆయిల్ బర్నర్ అలాగే కంటిన్యూగా ఉంటుంది. డీజిల్లో మనకు 114 bhp పవర్ తీస్తుంది, 250 Nm ఆఫ్ టార్క్. ఇంతకుముందు ఏంటంటే 128 bhp పవర్ అండ్ 216 Nm ఆఫ్ టార్క్ ఉండే, బట్ అప్డేటెడ్ BS6 phase 2 వల్ల కొంచెం పవర్ అండ్ టార్క్ అనే ఫిగర్స్ తగ్గాయి. కాకపోతే ఈసారి ఏంటంటే మనకు 6 స్పీడ్ టార్క్ ఎనేబుల్ ఆటోమేటిక్ తీసుకున్నారు కాబట్టి బెస్ట్ చూస్ ఆప్షన్ ఉంటుంది. ట్రాన్స్మిషన్లో మనకు అడిక్వేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. 0 to 100 జస్ట్ 12 సెకండ్స్లో రీచ్ అవుతుంది మనకు. బెస్ట్ థింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉన్నప్పటికీ మైలేజ్ అనేది 21 వరకు వెళ్తుంది. అది మాన్యువల్లో అయితే, ఆటోమేటిక్ తీసుకున్న డీజిల్లో మీరు 19 కూడా ఇస్తుంది. సో టార్క్ కూడా ఏం తక్కువగా లేదు, ఆల్మోస్ట్ పెట్రోల్ టర్బోలో ఉన్నంత టార్కే, జస్ట్ ఒక 3 Nm ఆఫ్ టార్క్ అనేది డిలే అవుతుంది అంతే. మిగతా 250 Nm ఆఫ్ టార్క్ పెట్రోల్ టర్బో ఉన్నంతగా ఉంటుంది. పికప్ చాలా బాగుంది నేను రైడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పటికీ. సో యాక్సలరేషన్ హైవేలో మాత్రం చాలా డీసెంట్గా అనిపిస్తుంది అండ్ రిలాక్స్డ్ ఎక్స్పీరియన్స్, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. స్పీడ్ క్రూజింగ్లో కూడా ఓవర్టేక్స్ ఈజీగా చేసేయచ్చు. అండ్ ఈసారి మనకు వెరీ రిఫైన్డ్ డీజిల్ ఇంజిన్ తీసుకొచ్చారు. ఆల్సో ఈసారి మనకు స్టార్టర్ జనరేటర్ని కూడా యూజ్ చేశారు, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే స్మూత్ స్టార్ట్ స్టాప్ అవుతుంది అండ్ వైబ్రేషన్స్ కూడా చాలా మటుకు తగ్గాయి. సో డీజిల్లో మీరు మాన్యువల్ 6 స్పీడ్ ఆర్ ఆటోమేటిక్ 6 స్పీడ్ టార్క్ ఎనేబుల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఆటోమేటిక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, లేకపోతే హైవే క్రూజింగ్కి మాన్యువల్ ఇంకా బాగుంటుంది. ఇంకా మనం అదర్ సైడ్ షిఫ్ట్ అయిపోయినా 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్ కనుక చూసుకున్నైతే ఇది మరింత రిఫైన్మెంట్తో అయింది. సో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఐడియల్లో చూసుకున్నైతే మనకు వెహికల్ ఆన్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు, అంత స్మూత్ అయితే అయింది ఇప్పుడు మనకి రిఫైన్మెంట్ లెవెల్స్ అనేవి. సింప్లీ చెప్పాలంటే నాట్ స్నాప్ ఇంజిన్ అంటాను నేనైతే దీన్ని. సో కాకపోతే ఒకే ఒక విషయం డిసప్పాయింట్ చేసింది ఏంటంటే మిడ్ రేంజ్ అనేది అంత స్ట్రాంగ్ అయితే లేదు, డీజిల్ అంత పర్ఫార్మెన్స్ అయితే తీయదు. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. పర్ఫార్మెన్స్ అయితే జస్ట్ అడిక్వేట్ అని చెప్తాను నేను, డీజిల్ అంత టార్క్ లేదు కాబట్టి. హైవే స్పీడ్స్లో కొంచెం హెవీ బ్రీత్ అనేది తీసుకుంటుంది ఇంజన్, క్విక్ ఓవర్టేక్స్ చేసేటప్పుడు లాంగ్ బ్రీత్ అనేది తీసుకుంటుంది. 113 bhp పవర్, 144 Nm ఆఫ్ టార్క్ అనేది సిటీ రైడ్స్కి ఎనఫ్ ఉంటుంది, బట్ హైవేస్కి అయితే అంత అయితే కాదు. ఎనఫ్ ఫర్ సిటీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని సిటీస్ కోసమే పర్చేస్ చేస్తుంటారు. సో ఐవిటీ నీట్లీ క్యాలిబ్రేట్ అనేది చేశారు, రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అనేది లేదు మనకు. సో క్విక్ రెస్పాన్స్ కూడా గేర్ షిఫ్ట్స్ అనేవి అంతగా అనిపించట్లేదు అపియరెంట్గా. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఉండడం వల్ల అట్లీస్ట్ మనకు ఆటోమేటిక్లో కొంచెం ఆ 7th స్టెప్ వల్ల అట్లీస్ట్ మనము మన చేతుల్లో హ్యాండిల్స్ అనేవి ఉంటాయి. సో గేర్స్ అనేవి ఇందులో మీకు 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఐవిటీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మైలేజ్ ఏది తీసుకున్నా కూడా 17 వరకు అయితే యావరేజ్ రియల్ వరల్డ్ ఇస్తుందని చెప్తున్నారు. అలాగే ఫ్రెండ్స్ ఇక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి మాడితే, ఇప్పుడు హుండై వాళ్ళు చాసిస్ని అప్డేట్ చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు మరింత రీఎన్ఫోర్స్మెంట్ అయింది, హై క్వాలిటీ స్ట్రెంత్స్ని యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. సేఫ్టీలో ఇంప్రూవ్ అవుతుంది నో డౌట్. కాకపోతే మనకు చాసిస్ని చేంజెస్ చేయడం వల్ల రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా లైట్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు హుండై వాళ్ళు ఎప్పుడు కూడా 5 స్టార్ పైన టార్గెట్ చేస్తున్నారు. భారత్ ఎన్క్యాప్ నుంచి ఏదైతే వర్ణ గ్లోబల్ ఎన్క్యాప్ వచ్చిందో అలా టార్గెట్ ట్రై చేస్తున్నారు. సో ఓకే, గుడ్ లక్ అది. సో రోబస్టిక్ డ్రైవింగ్ అనేది డెఫినెట్లీ మనం ఫీల్ అవుతాము చాసిస్ అప్డేట్ అవ్వడం వల్ల. సో సఫిస్టికేటెడ్ ఫీల్ మరింతగా వస్తుంది నాకు ఓల్డర్ క్రీటాతో కంపేర్ చేస్తే. అండ్ ఫ్లోటింగ్ ఫీల్ అనేది లేదు అండ్ సాఫ్ట్గా అనిపిస్తుంది నాకు. సో ఓల్డర్ క్రీటా అనేది చాలా బెటర్ అనిపిస్తుంది దీంతో కంపేర్ అప్డేటెడ్ చాసిస్ వల్ల. అండ్ క్రీటా ఎప్పుడు కూడా మనకు రైడ్ హ్యాండ్లింగ్ కంఫర్ట్ పైన ఫోకస్ చేస్తుంటారు హుండై వాళ్ళు కాబట్టి ఈసారి కూడా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అనేది ఎలాంటి చేంజెస్ లేవు, అలాగే సేమ్ ఉన్నాయి నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే రైడ్స్ అనేది మెచ్యూర్గా ఉంటాయి క్రీటాలో ఎప్పుడు కూడా. సో ఈసారి మనకి 17 inches వీల్స్ టాప్ మోడల్ ఆఫర్ అనేది చేస్తున్నారు, బెటర్ రైడ్ క్వాలిటీ హ్యాండ్లింగ్ అయితే ఉంది. బట్ అట్లీస్ట్ సెల్టాస్లో అయితే మనకి ఎక్స్ లైన్లో 18 inches ఆఫర్ చేస్తున్నారు. చూద్దాం క్రీటా ఎన్ లైన్లో కూడా మనకి 18 వస్తే బెటర్. ఒకవేళ 17 తోటే రన్ చేసినట్టయితే సెల్టాస్ ఎక్స్ లైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఇంకా హ్యాండ్లింగ్
గురించి మాట్లాడితే సో స్టీరింగ్ రిమైన్స్ సేమ్, అలాగే ల్యాగ్ ఇష్యూ అనేది ఉంది మనకు. ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్లో ఫీడింగ్ అనేది కొంచెం ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి మనకి ఇప్పుడు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది స్పోర్ట్ మోడ్లో మనకు కొంచెం ఆర్టిఫిషియల్ వెయిట్స్లా అనిపిస్తున్నాయి మనకు చూస్తే చాసిస్ అప్డేట్ వల్ల. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు బ్రేకింగ్ గురించి కూడా మాట్లాడితే సో హోండా వాళ్ళు అయితే న్యూ క్రీటా పైన మనకు all 4 డిస్క్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. స్టాండర్డ్లీ చేశారు బేస్ మోడల్ నుంచి. దీనివల్ల బ్రేకింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆల్సో డిస్టెన్స్ టైమింగ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. సో బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కార్స్లో. ఇంకా సెకండ్ లార్జెస్ట్ అప్డేట్ మనకు హోండా క్రీటా న్యూలో ఏంటంటే అడల్స్ లెవెల్ 2తో వచ్చింది. ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ అప్డేట్ లెవెల్ 2 విత్ రెడార్తో పాటు ఆఫర్ అనేది చేస్తున్నారు. సో ఫ్యూచర్స్ చూసుకుంటే మనకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, రేర్ కొల్యూషన్, ట్రాఫిక్ అలర్ట్ అండ్ యూజువల్లీ మనకు స్ప్రింక్లింగ్ ఆఫ్ ఫ్రంట్ కొల్యూషన్ వార్నింగ్తో పాటు ఫ్రంట్ కొల్యూషన్ అసిస్ట్ కూడా ఉంది, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఇలాంటి చాలా ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నాయి ఇంపార్టెంట్వి. కాకపోతే నన్ను అడిగితే సిటీలో అయితే అంత సేఫ్టీ అయితే కాదని నేను చెప్తున్నాను. సో చాలా డేంజర్గా అనిపిస్తుంది మనకు. సో ఈ అడాస్ సిస్టమ్ సిటీలో యూజ్ చేయడం అనేది సర్టన్లీ కొంచెం స్పీడ్ పికప్ అయిన తర్వాత హైవే స్పీడ్స్లో అయితే ఓకే, అది కూడా అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ లేన్ కీప్ అసిస్ట్ అనేది మనకు కొంచెం ప్రాక్టికల్గా అనిపిస్తుంది హైవే స్పీడ్స్లో. బట్ మిగతా ఫీచర్స్ అనేవి అంత బ్లైండ్గా అయితే నమ్మలేము, మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో మన ఇండియన్ రోడ్స్ గురించి తెలుసు కదా, మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. సో ఇదే టార్గెట్ని పెట్టుకొని మనకు వర్నాలో కూడా 5 స్టార్ రేటింగ్ అనేది వచ్చింది టాప్ మోడల్లో చూస్ చేసుకుంటే. సో అడాస్ ఇస్తున్నారు కాబట్టి సో క్రీటా కూడా సేమ్ బేస్డ్గా అయితే ప్లాన్ చేశారు. సో హోండా వాళ్ళైతే ఈసారి మనకు సేఫ్టీని సీరియస్గా తీసుకొని క్వాలిటీ అండ్ ఫీచర్స్లో బెటర్ చేశారు. హెచ్ఎస్ఎస్ అంటే హై క్వాలిటీ స్టెయిన్ స్టీల్ ఇన్ ద క్వాలిటీలో. అండ్ ఫీచర్స్లో చూసుకుంటే రైట్ బేస్ మోడల్ నుంచి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్ అని చెప్పాలి. అండ్ హోండా వాళ్ళు ఈసారి ఏంటంటే మనకు ఐఎంటీని డిస్కంటిన్యూ చేసేశారు న్యూ క్రీటాలో, ఎందుకంటే దానికి ఉన్న డిమాండ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎవరు కూడా మనకు చూస్ చేసుకోవట్లేదు కాబట్టి సేల్స్ కూడా తగ్గిపోయాయి ఐఎంటీలో. సో అది డిస్కంటిన్యూ అయితే అయిపోయింది. ఇంకా కంఫర్టబుల్ గురించి మాట్లాడితే కంఫర్టబుల్ రైడ్ ఎప్పుడు కూడా క్రీటాలో ఉంటుంది కాబట్టి సస్పెన్షన్లో ఈసారి మనకు మైనర్ ట్వీక్స్ అండ్ ట్యూన్స్ అనేవి చేశారు. సో బ్యాడ్ రోడ్స్లో కూడా చాలా అయింది, స్టేబుల్గా ఉంది కార్నర్స్లో కూడా. అండ్ బంప్స్ దగ్గర కూడా చూస్తే చాలా స్టేబుల్గా అనిపిస్తుంది లోపల కూర్చున్న క్యాబిన్లో డ్రైవ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ప్యాసింజర్స్ కూడాను. సో క్రీటా యొక్క కాంపిటీషన్ మనకు తెలుసు కదా, ఎలివేట్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది న్యూలీ, అండ్ కుషాక్, టైగాన్, గ్రాండ్ విటార్ ఇవన్నీ ఒక సెగ్మెంట్స్లో కామన్ విషయం ఏంటంటే పెట్రోల్ ఇంజన్సే ఉంటాయి, డీజిల్ ఆప్షన్స్ అనేవి లేవు. సో క్రీటాకి ప్రాపర్ కాంపిటీషన్ మనకు దాని కజినే సేమ్ ప్లాట్ఫామ్ అయిన సెల్టాస్ నుంచి ఉంది. ఓన్లీ రెండింటికున్న డిఫరెన్స్ ఏంటంటే లుక్స్ వైజ్గా ఫీచర్స్ వైజ్గా మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా రైడ్ హ్యాండ్లింగ్, చాసిస్, ఎవ్రీథింగ్ క్వాలిటీ అంతా సేమ్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో పెట్రోల్లో న్యాచురల్ ఆస్పెక్ట్ కంపేర్ చేయాలంటే ఆ 4 కార్స్కి ఎలివేట్, కుషాక్, టైగాన్ కంపేర్ చేయొచ్చు. మిగతా డీజిల్ అయితే సెల్టాస్ మాత్రం ప్రాపర్లీ వస్తుంది. ఇంకా న్యూ క్రీటా యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడితే 11 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 18,69,000 ఎక్స్ షోరూమ్ ఎండ్ అయింది. సో అందులో టీజీడీ అనేది మనకు 19,99,000 అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇందులో డీజిల్ తీసుకుంటే మనకు 12,44,000 నుంచి స్టార్ట్ అయ్యి 18,37,000 అనేది ఎక్స్ షోరూమ్ ఎస్టిమేటెడ్గా ఉంది. సో ప్రస్తుతం క్రీటా యొక్క బుకింగ్స్ అనేవి చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 50,000+ బుకింగ్స్ అనేవి జరిగాయి అంటున్నారు న్యూ క్రీటా. అంతవరకు నిజమని చూడాలి. ఇలాగే కొనసాగితే మాత్రం ప్రైజెస్ ఇంకా హైక్ అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి బుక్ చేసుకోండి మీ నియర్ బై ఉన్న షోరూమ్లో. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా రివ్యూ ఆఫ్ హోండా క్రీటా యొక్క టెస్ట్ డ్రైవ్ ఆఫ్ న్యాచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ అండ్ డీజిల్, టర్బో డీజిల్. సో తొందరలో పెట్రోల్ టర్బో కూడా చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. అండ్ మీరు ఏమనుకున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ బట్ డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. అందరూ ప్యాసింజర్ 5 మెంబర్స్ ఉన్నారు, 7 మెంబర్స్. అండ్ రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లలతో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.